ఒక ఊర్లో మగవాళ్ళందరూ సిటీకి వెళ్ళిపోతారు. వాళ్ళ భార్యలకి వేడి చల్లార్చడానికి మొగుళ్ళు లేరు. అప్పుడే సీన్ లో ఒక కిలాడి లేడీ ఎంట్రీ ఇస్తుంది. తను రావడంతోనే ఒక మంచి ఆటగాడిని తీసుకొస్తుంది. ఈ ఆంటీలు మొగుళ్ళని మర్చిపోయి వాళ్ళ వేడిని చల్లార్చుకోవడానికి ఈ ఆటగాడితో ఆటలాడుతూ ఉంటారు. ఒకరోజు నేను పేర్లు రాయించుకొని డబ్బులు ఇచ్చి మరీ ఆ ఆటగాడితో సుఖపడుతూ ఉంటారు. అలా ప్రశాంతంగా సాగుతున్నప్పుడు ఒక అద్దరిపోయే ట్విస్ట్. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో ఎక్కడో కొండల పైన ఉన్న ఒక మారుమూల పల్లెటూరుని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఊర్లో ఓన్లీ లేడీసే ఉంటారు. హస్బెండ్స్ సిటీలో ఒక పెద్ద పని వచ్చిందని ఎంత సంపాదించుకుంటే అంత డబ్బులని ఊళ్ళో ఉన్న ప్రతి మగవాడు ఆఖరికి ముసలివాళ్ళు కూడా వెళ్ళి అక్కడ పని చేసుకుంటున్నారు. ఈ ఊర్లోకి వీణ అనే అమ్మాయి రోజు వస్తూ ఉంటుంది కొన్ని వస్తువులు తీసుకొని. ఈ అమ్మాయి పేరు బ్రోకర్ ఆంటీ అని పెట్టుకుందాం, ఎందుకంటే స్టోరీలోకి వెళ్లే కొందికి మీకే తెలుస్తుంది. తను సిటీలో నుంచి కొన్ని వస్తువులను తీసుకొచ్చి ఈ ఆడవాళ్ళకి ఏమేం కావాలో లిస్ట్ రాసుకొని మరి వాళ్ళకి అమ్మి డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఈ వీణాకి నానే వాళ్ళు ఎవరూ లేరు. ఈ ఊరికి కొద్దిగా దూరంలోనే నివసిస్తూ ఉంటుంది. అలా తను కాసేపటి తర్వాత ఆ విలేజ్ బయట ఉన్న ఈ బ్రోకర్ ఆంటీ బిన్సో అనే ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వస్తుంది. తనకు కావాల్సిన వస్తువులను కూడా తీసుకొచ్చి తన దగ్గర కూడా డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. అలా వస్తువులు ఇచ్చి కాసేపు వీళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో అప్పుడే ఎవ్వరంగా ఉన్న మన హీరో గారు వస్తారు. ఇతని పేరు సీము. ఇక ఆ సీము చూడంగానే మన బ్రోకర్ ఆంటీ లోపల 100 తాట్లు పుట్టుకొస్తాయి ఈ డబ్బులు ఎలా సంపాదించాలో. ఇక వెంటనే అతని గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది ఈ ఓల్డ్ మ్యాన్ దగ్గర. ఒక నెల క్రితం అడవిలో వేటకు వెళ్ళినప్పుడు నది దగ్గర రాగానే తలకి గాయమయ్యి ఈ సీము స్పృహ లేకుండా పడిపోయాడు. చావు బతుకుల్లో ఉన్న అతన్ని ఇంటికి తీసుకొచ్చి కాపాడి పూర్తిగా నయమైన తర్వాత సీముకి తలకి తగిలిన పెద్ద గాయం వల్ల అతని మెమరీ మొత్తం మర్చిపోతాడు. అతని పేరు కూడా అతనికి గుర్తులేదు. సో అందుకే ఈ ఓల్డ్ మ్యానే అతనికి సీము అని పేరు పెట్టి తన కొడుకులాగా పెంచుకుంటున్నాడు తన ఇంట్లోనే. అయితే ఇక్కడ బ్రోకర్ ఆంటీ ఎంత తెలివిగా ఆలోచిస్తుంది చూడండి. ఈ ఓల్డ్ మ్యాన్ కి మందులు కావాలి. ఇతను పని చేసుకొని డబ్బులు సంపాదించే అంత శక్తి కూడా ఇతని దగ్గర లేదు. ఇంకా అతను భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నాడు. సో అప్పుడే బ్రోకర్ ఆంటీ ఒక మంచి ఐడియా ఇస్తుంది. నేను చెప్పింది కనుక వింటే ఈ సీముతోని నేను ధనవంతుని చేసేస్తాను. అదేంటంటే ఊళ్ళో మగవాళ్ళందరూ పనికి వెళ్లి సంవత్సరం అయింది. అందరు ఆడవాళ్ళు టేమటేమలతో వెలవెల్లాడిపోతున్నారు. ఈ బ్రోకర్ ఆంటీ చేసే పని ఏంటంటే తన అమ్మే సామాన్లు కాకుండా ఈ లేడీస్ కి మగవాళ్ళు కావాలన్నా కూడా సప్లై చేసి వాళ్ళ టేమటేమలు తీర్చి డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. అలాంటి పనులు కూడా చేస్తూ ఇప్పుడు ఫ్రెష్ గా ఈ సీము గారు దొరికాడు. ఇక తను అనుకున్న ప్లాన్ ఈ ఓల్డ్ మ్యాన్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు గనక ఈ సీము గారిని వదిలితే ఈ ఆడవాళ్ళందరికి టేమటేమలు తీర్చి నీ మందులకు కావాల్సిన డబ్బులు కూడా ఇప్పిస్తాను. ఏమంటావంటే ఫస్ట్ ఈ ఓల్డ్ మ్యాన్ ఒప్పుకోడు. సీము నేను నా కొడుకులాగా చూసుకుంటాను, నేను దీనికి ఒప్పుకోను అన్నా సరే ఈ బ్రోకర్ ఆంటీ మైండ్ మామూలుగా ఉండదు. ఏవేవో చెప్పి చివరికి ఒప్పించేస్తుంది. అలా చెప్పి ఈ బ్రోకర్ ఆంటీ ఇంటికి వెళ్ళిపోతే ఈ ఓల్డ్ మ్యాన్ నడుస్తూ ఆల్రెడీ తనకున్న డిసీజ్ వల్ల పడిపోతాడు. ఇక బెడ్ మీద పడుకోబెట్టి ఆ ఓల్డ్ మ్యాన్ ని మళ్ళీ బ్రోకర్ ఆంటీ ఇంటికి రావడంతో ఇక సీముతో కూర్చొని నిన్ను ఈ ఓల్డ్ మ్యాన్ కాపాడాడు, అతనికి సాయం చేసి నీ రుణం తీర్చుకో అని చెప్పి మెల్లగా ఈ బ్రోకర్ ఆంటీ విషయంలోకి వస్తుంది. ఊళ్ళో లేడీస్ అందరూ టెమటలతో అల్లాడిపోతున్నారు. నువ్వు గనక వాడిని చల్లారిస్తే నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను, అలా నువ్వు ఆ ఓల్డ్ మ్యాన్ కాపాడుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ ట్రయల్ నాతో చెయ్యి, నువ్వు నన్ను ఎంత సుఖపెట్టగలవో తెలుసుకొని ఊర్లో ఉన్న లేడీస్ ని కూడా నువ్వు అంత సాటిస్ఫై చేయగలని సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి ఈ వీణ కావాల్సిన యాంగిల్స్ లో దోలు తీర్చేసుకుంటుంది. అయితే ఈ బ్రోకర్ ఆంటీ ఇచ్చే సర్టిఫికేట్ మామూలుగా ఉండదన్నమాట. ఫుల్ సాటిస్ఫై అయిపోయి కొన్ని రోజులకి సీము గారితో చూడండి నేను ఎన్ని భంగిమలు చేసుకున్నా అని చెప్పి ఐప్యాడ్ లో ఆ ఊర్లో లేడీస్ అందరికి చూపిస్తుంది. అంతేకాదు వీడు మామూలు ఆటగాడ కాదు, గ్రౌండ్ లోకి దిగితే ఆల్అౌట్ చేసి కానీ బయటికి రాడని చెప్పి ఆంటీస్ అందరినీ రెచ్చగొడుతుంది. ఇంకే ఉంది అసలుకే టెమటలతో రెచ్చిపోయిన ఈ ఆంటీలందరూ నేను అని వరుసగా పేర్లు ఇచ్చి మరీ అడ్వాన్స్లు ఇచ్చి బుక్ చేసుకుంటారు. అంతే ఇక మన ఆటగాడు రోజుకు ఒక ఆంటీని సాటిస్ఫై చేస్తూ ఉంటాడు. అలా ఈ బ్రోకర్ ఆంటీ చాలానే సంపాదిస్తుంది. మళ్ళీ దీంట్లో నీతి కూడా ఉంది. తను సంపాదించిన డబ్బుల్లో సగం తీసుకొని సగం హీరో కూడా ఇచ్చి ఆ ఓల్డ్ మ్యాన్ ని కాపాడుకో అని చెప్పి చెప్తుంది. అలా కొన్ని రోజులకి సూ అనే ఒక లేడీ ఆ విలేజ్ లోనే అందగత్తె తన హస్బెండ్ పనికి 2 రోజులు సెలవు పెట్టి సూ దగ్గరికి వచ్చాడు. అయితే చెప్పే కదా టెంలో ఉందని ఈ సూ మాత్రం మన హీరో గారి దగ్గరికి వెళ్ళదు. తన హస్బెండ్ తో వేడి చల్లార్చుకుందాం అనుకుంటే వాడు చేసేది ఈ సూకి ఏ మాత్రం చాలదు. రాక సూ హస్బెండ్ వచ్చాడని
మంచం మీదకి ఎక్కితే వాడేమో సొగంలోనే అవుట్ అయిపోయింది అంటాడు. ఇక దీంతో ఫుల్ అన్సాటిస్ఫై అయిపోతుంది సూ. అయితే ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరికి పెళ్ళై 2 ఏళ్ళు అయింది, కానీ ఎప్పుడు పూర్తిగా సాటిస్ఫై చేయలేదు సూని తన హస్బెండ్. ఇక సూకి సారీ చెప్పి జాగ్రత్తగా ఉండని చెప్పి మళ్ళీ తన పనికి వెళ్ళిపోతాడు. ఇదంతా ఈ బ్రోకర్ ఆంటీ చూసి, చూడండి సూకి తన హస్బెండ్ సాటిస్ఫై చేయలేదనుకుంటా, నేను వెళ్ళి సూతో డీల్ మాట్లాడతా అని చెప్పి సూ దగ్గరికి వస్తుంది. అసలు చూడండి ఎలా మాట్లాడిద్దో. నాకు అర్థమైపోయింది నీ మొగుడు నేను సాటిస్ఫై చేయట్లేదు, నా దగ్గర ఒక ఆటగాడు ఉన్నాడు, నువ్వు అను, మన ఊర్లో పొదలు చాలా ఉన్నాయి, వాటి వెనక్కి తీసుకెళ్లిపోతాడు, డబ్బులు ఇచ్చే నాకు అని డీల్ సెట్ చేసేస్తుంది. అయితే ఈ మాటలు విన్న సూకి రాత్రంతా మన హీరో గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోదు. ఆ నెక్స్ట్ డే బ్రోకర్ ఆంటీ డబ్బులు డీలింగ్ మాటలు సెట్ చేస్తున్న టైంలో సూ అక్కడికి వస్తుంది. వచ్చావా, నాకు తెలుసు నువ్వు వస్తావని. షాన్, ఇదిగో తన పేరు సూ, తన ఊర్లో ఉన్న లేడీస్ అందరిలో అందగత్తె, ఈ అమ్మాయి టెంటోని కూడా తీర్చేసేయాలి నువ్వు, అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బ్రోకర్ ఆంటీ రివర్స్ లో అన్ని జరిగినా సరే వీడు ఫ్రెష్ అని చెప్పి, సూ ఇదిగో తీసుకెళ్లి ఆటగాడిని, మామూలు ఆటగాడు కదా వీడి గురించి మిగతా లేడీస్ కి ఎవ్వరికి చెప్పొద్దని చెప్పి ఆ డబ్బులు తీసుకుని బ్రోకర్ ఆంటీ వెళ్ళిపోతే హీరో గాడు మెల్లగా సూని దూవటం స్టార్ట్ చేస్తాడు. అయితే సూకి భయం వేస్తుంది, ఇంత ఓపెన్ ప్లేస్ లేదని చేసుకుంటే మన్నే వేరే వాళ్ళు ఎవరైనా చూస్తారు, కాదని చెప్పి ఒక అందమైన లొకేషన్ తీసుకెళ్లి చెట్టు పొదల్లో చెమటలు పట్టించేస్తాడు ఆ సూకి. ఇక కార్యం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ హీరో తన గురించి చెప్తాడు, ఆ ఓల్డ్ మ్యాన్ నన్ను కాపాడాడు, అసలు నేనెవరో నాకు తెలియదు, నా కథ మొత్తం మర్చిపోయానని. ఇది విన్న సూకి కొద్దిగా జాలి వేస్తుంది హీరో మీద. అంతేకాదు ఆ ఓల్డ్ మ్యాన్ ని ఎలాగైనా కాపాడాలని డబ్బులు సంపాదించడం కోసం బ్రోకర్ ఆంటీ చెప్పిన లేడీస్ అందరినీ సాటిస్ఫై చేశాను, అలా డబ్బులు సంపాదించుకుంటాను చెప్పడంతో సూకి అంతులేని ప్రేమ కూడా కలుగుతుంది హీరో మీద. ఈ మాటలు విన్న సూ తన గురించి కూడా చెప్పుకోవడం స్టార్ట్ చేస్తుంది, తన హస్బెండ్ తనని సాటిస్ఫై చేయలేకపోతున్నాడని. ఇక వీళ్ళ ప్రేమ ఎక్కువైపోయి సూ అంటుంది, నువ్వు నన్ను లేపుకొని సిటీకి తీసుకెళ్ళిపో, అక్కడ మన కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనగానే హీరో బిన్సోను వదిలేసి నేను రాలేను, కొద్ది రోజులు వెయిట్ చేయని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే మళ్ళీ ఊర్లో ఆంటీల్ని సాటిస్ఫై చేయడం మనోడు స్టార్ట్ చేస్తాడు. వీళ్ళందరితో పాటు సూను కూడా వదలటం ఎందుకు, తను కూడా పనిగాలు ఇచ్చేస్తుంటాడు. అయితే ఆంటీలందరి దగ్గర డబ్బులు తీసుకుంటే సూ దగ్గర మాత్రం డబ్బులు తీసుకోడు. ఇక హీరోకి త్వరగానే డబ్బులు వచ్చేసినాయి, కానీ పాపం అతను దేనికోసం కష్టపడ్డాడో ఆ కష్టం వృధా అయిపోయింది, ఎందుకంటే బిన్సో చనిపోయాడు. ఇక అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత కొంతమంది మగవాళ్ళు సిటీ నుంచి ఊర్లోకి వస్తారు. రావటంతోనే ఈ బ్రోకర్ ఆంటీ డబ్బులు తీసుకొని ఊర్లో ఉన్న లేడీస్ ని హీరో దగ్గరికి పంపిస్తుందనే సంగతి తెలిసి గొడవకు వస్తారు. అయితే వీళ్ళందరినీ కవర్ చేయడానికి ఆంటీ చాలా ట్రై చేసినా ఒకడు మాత్రం కత్తి గొంతు మీద పెట్టి ఏసి పారదొప్తా, ఏమనుకుంటున్నావు నువ్వు అని చాలా సీరియస్ అయిపోతాడు. ఇక బ్రోకర్ ఆంటీ గొంతులో ప్రాణాలు వెళ్ళిపోతాయని డిసైడ్ అయిపోయి ప్లేట్ ఎలా పెరాయిస్తుందో చూడండి, మీ పెళ్ళాలేరా బాబు, వాళ్ళ వేడి తీర్చమని ఒక మగవాడు ఉంటే పరిచయం చేయమని చెప్పారు, అందుకే నేను సీముగాడితో డీల్ మాట్లాడాను. అంతేకాదు ఇదిగో నా డైరీలో ఎవరెవరు ఎన్నిసార్లు ఆ దగ్గరికి వెళ్ళారో పేర్లు మొత్తం చదువుతాను చూడని గట్టిగా ఊర్లో ఉన్న లేడీస్ అందరూ పేర్లు చదువుతుంది, అందరూ దోల తీర్చుకున్నోళ్లే. ఇది విన్న ఆంటీలకి ఫ్యూజ్ ఎగిరిపోయి వీణాన్ని చంపేద్దాం అన్న కోపం వస్తుంది. ఇంకా ఈ వీణ ఎంత కిలాడే చూడండి, తన్ని వీళ్ళందరూ చంపేస్తారని, మీరు కనుక నన్ను ఏదైనా చేస్తే సీముగాడితో మీరు చేస్తున్న పనులన్నీ వీడియో తీశాను, నన్ను ముట్టుకున్న మరుక్షణం మీ వీడియోస్ అన్ని ఆన్లైన్ రిలీజ్ చేసి పారదొప్తానని బెదిరించేస్తుంది. సీముకి ముందే చెప్పుంచింది, వీడియోస్ అన్ని రికార్డ్ చేసి పెట్టు, దేనికైనా మంచిది, ఏదైనా తేడా వస్తే మనం సేఫ్ గా బయటపడాలని. అంతేకాదు మీరు గనక పోలీసుల దగ్గరికి వెళ్తే విత్ ఇన్ సెకండ్స్ లో వీడియోలు మొత్తం ఆన్లైన్ రిలీజ్ చేసేస్తానని చెప్పి బెదిరించడం స్టార్ట్ చేస్తుంది. ఇక కోపంతో ఉన్న ఆంటీస్ మొత్తం వీణాన్ని కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ గొడవ ఎంత పెద్ద అవుతుందంటే ఎవరు వచ్చి ఆపినా ఆగకుండా వీణాన్ని చంపేద్దామన్నంత కోపంతో అందరూ కొడుతూ ఉంటారు. అప్పుడే సూ అక్కడికి వచ్చి బ్రోకర్ ఆంటీని కాపాడి, పిచ్చి మొక్కలారా మీ దురద తీర్చుకోవడానికి దాన్ని బాగా నమ్మారు, మీ అందరికి బాగా పెట్టింది కదా, ఇప్పుడు ఇందులో అది చేసిన తప్పే ఉంది, మొత్తం మీరే చేశారని చెప్పడంతో రియలైజ్ అయిన ఆంటీలు ఈ వీణాన్ని వదిలేస్తారు. ఆ వీణాన్ని మళ్ళీ ఊర్లో కనపడ్డావంటే కాళ్ళు ఎరగొడతా అని చెప్పి నువ్వు ఊరికి రామాకు, ఊరికి చివరగా ఉండని పంపించేస్తాడు. పాపం ఈ సూ కళ్ళన్నీ నాశనం అయిపోతాయి. ఎందుకంటే ఒకరోజు హీరో సూ పని కానిచ్చిన తర్వాత సడన్ గా హీరోకి తన మెమరీ మొత్తం రికలెక్ట్ అవుతుంది. ఇక తనెవరో తనకు గుర్తు రావడంతో ఆ ఊరు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. హీరో మీద ఆశలు పెట్టుకున్న సూ ఎక్కడికి వెళ్ళిపోయాడని హీరోని వెతుకుతూ ఉంటే అదిరిపోయే సర్ప్రైజ్ ఒకటి ఎదురొచ్చి నిలబడుతుంది. అదే తన హస్బెండ్. ఇంకేముంది, మొగుడు వచ్చిన తర్వాత రంగు మొగుడుతో పనే ఉంటుంది, మొగుడుతోనే మిగతా జీవితం మొత్తం కొనసాగించాల్సి వస్తుంది బలవంతంగా. ఇక ఊర్లో ఉన్న లేడీస్ అందరూ వాళ్ళు చేసిన తప్పు రిలీజ్ అయిపోవడంతో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.